హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా. టాలీవుడ్ యూత్ఫుల్ క్రేజీ హిట్ చిత్రాల్లో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం డీజే టిల్లు. ఈ చిత్రానికి క్రేజీ సీక్వెల్లో వచ్చిన అవైటెడ్ చిత్రమే టిల్లు స్క్వేర్. దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. పాత దెబ్బ నుంచి కోలుకోని టిల్లు తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి టిల్లు ఈవెంట్స్ స్టార్ట్ చేసి వెడ్డింగ్ ప్లానింగ్లు తన డీజే ఈవెంట్స్ చేస్తుంటాడు. అలా సాగే తన లైఫ్లోకి ఓ రోజు లిల్లీ జోసెఫ్ ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి టిల్లు మళ్ళీ గేర్ మారుస్తాడు. ఆ తర్వాత తన బర్త్డే స్పెషల్గా ఫ్రెష్ ప్రాబ్లంతో లిల్లీ తనని సాయం కోరుతుంది. ఆల్రెడీ రాధిక వల్ల దెబ్బతిన తాను ఏం చేస్తాడు, వీళ్ళ కథకి పేరు మోసిన మాఫియా డాన్ మహబూబ్ అలీకి ఉన్న లింక్ ఏంటి, మళ్ళీ రాధిక అదే నేహా శెట్టి ఇందులో ఉందా అనేది, చివరికి ఈ క్రేజీ రైడ్ ఎలా ఎండ్ అయినదే సినిమా. అది తెలియాలంటే సినిమాను మీరు వెండితెరమే చూడాల్సిందే. గత సినిమా సెన్సేషనల్ హిట్ కావడంతో దానిపై మంచి అంచనాలే ఉన్నాయి. మెయిన్గా ఎంటర్టైనర్ పరంగా టిల్లు స్క్వేర్ వాటిని అందుకుంది. సినిమా టైటిల్ కార్డు నుంచే మళ్ళీ టిల్లు వైబ్స్ని గుర్తు చేస్తూ సాలిడ్ ఎంటర్టైన్మెంట్తో సాగుతుంది ఈ సినిమా. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మరోసారి డీజే టిల్లుగా షైన్ అయ్యాడు. తన మార్కు టైమింగ్ కామెడీతో సీన్స్ని హిలోరియస్గా పంచాడు. కొన్ని సీన్స్లో మంచి హ్యాండ్సమ్ లుక్తో తన నటనతో ప్రేక్షకులు ఎంటర్టైన్ చేశాడు. ఇక రాధిక అప్డేటెడ్ వర్షన్ లేక తనకి అక్క అంటూ సినిమాలో చూపించిన రేంజ్లోనే అనుపమ సాలిడ్ రోల్ చేసింది. తన గ్లామర్ షో మరో ఎత్తు. తన పర్ఫార్మెన్స్ కూడా సినిమాలో అదరగొడుతుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాలో ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి ఇది మంచి ట్రీట్ అనే చెప్పాలి. వీటితో పాటు సెకండ్ హాఫ్లో ఓ సర్ప్రైజ్ కూడా మామూలుగా ఉండదు. మొత్తంగా చూసినట్టయితే డీజే టిల్లుకి స్విక్వల్గా వచ్చిన ఈ క్రేజీ రైడ్ టిల్లు స్క్వేర్ ఎంటర్టైన్ ఇవ్వడంలో మాత్రం డిసప్పాయింట్ చేయలేదు. అనుపమ మెయిన్ లీడ్లో ఎరగదీశారు. మంచి కామెడీ, డీసెంట్ నరేషన్తో సినిమా ఆడియన్స్ని ఎంగేజ్ చేశాయి. కొన్ని సీన్స్ రొటీన్గా ఉన్నాయి అనిపించినప్పటికీ మరోసారి టిల్లుగాడు క్రేజీ రైడ్తో ఎంటర్టైన్ చేసినట్టే చెప్పాలి. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్. జై హింద్.